హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అండి, బెల్లం ఆవిరి కుడుములు. ఇవి టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత పచ్చి కొబ్బరిని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇది పచ్చి కొబ్బరికి పైన ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసుకొని తురుముకొని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇలా పప్పుని నానబెట్టి యాడ్ చేసుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది, లేదంటే సరిగ్గా తొందరగా ఉడకదండి. ఇప్పుడు 1 నిమిషము నెయ్యిలో వేయించుకోవాలి ఈ పచ్చిశనగపప్పు. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తొందరగానే ఉడికిపోతుందండి, పప్పు నానబెట్టాం కాబట్టి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మనకి ఈ శనగపప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, బాగా కట్ అవుతుంది పప్పు అనేది. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ బాగా మరగనివ్వాలి. బెల్లం కరగాలండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బెల్లాన్ని యాడ్ చేసామో అదే కప్పుతో బియ్యపిండిని యాడ్ చేసుకోవాలండి. ఇది తడి బియ్యపిండి అండి. కుడుములు అనేది టేస్ట్ చాలా బాగా వస్తాయి. మీకు టైం లేదు అనుకుంటే పొడి బియ్యపిండి అయినా పర్వాలేదు, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పిండి ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 రకాల షేప్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ షేప్ వచ్చేసి అప్పాల కింద ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాల్ లాగా ఇలా అప్పంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పల్చగా లేకుండా మరి మందంగా లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు రెండో షేప్ వచ్చేసి ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేస్తున్నాను. రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మూడో షేప్ వచ్చేసి కుడుముల్లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా కుడుముల్లాగా షేప్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు నాలుగో షేప్ వచ్చేసి మోదకం షేప్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని నేను చూపిస్తున్న విధంగా పైకి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మోదకం షేప్ రావడానికి నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు 5వ షేప్ వచ్చేసి నేను ఆకు షేప్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మౌల్డ్ ఉంటే అప్పంలాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఆకులాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకు షేప్లో నైఫ్తో నేను డిజైన్ చేస్తున్నానండి. అంతేనండి, 5 రకాలుగా నేను షేప్స్ ప్రిపేర్ చేశాను. టైం లేని వాళ్ళు, 5 రకాలు ప్రిపేర్ చేయలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఇలా 5 రకాల షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దేవుడికి 5 రకాల నైవేద్యాలు పెట్టినట్టేనండి వినాయకుడికి. చూడండి, ఆకు షేప్లో వచ్చేసింది.
ఇలా మిగిలిన పిండితో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ఇలా చిల్లులున్న గిన్నెలో ఆవిరిగా పెట్టుకోవాలి. మీరు ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చండి. అన్నీ ఇలా గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉంచి ఒక 15 నిమిషాలు ఆవిరికి ఉడికించాలండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, చల్లారిన తర్వాత మనము ఈ కుడుముల్ని పక్కకి తీసేసుకోవాలి. ఇలా ఈ వినాయక చవితికి మీరు కూడా బెల్లం కుడుములు ప్రిపేర్ చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. అంతేనండి, బెల్లం ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.